జనార్దన్తో చెప్పి అంటాను. ఇది నా ఆరోపణ. ఇప్పుడు జోగి రమేష్ గారి అరెస్టు తర్వాత జరగబోయేటువంటి అరెస్టుల్లో మరికొన్ని వైకాపా చెందినటువంటి కీలకమైన నేతలు ఉన్నారనేటువంటి ఒక ప్రచారం నడుస్తూ ఉంది ఉదయం నుంచి కూడా. రాంబాబు గారు, అది కాదు బ్రహ్మనాయుడు గారు, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం కీలక నేతలు అరెస్టు త్వరలో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని ఎప్పుడు నడుస్తూనే ఉంటది. ఎందుకంటే వాళ్ళకున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్, ఈ ఈటీవీ, ఇటన్నిట్లో ఇదే కదా. రోజు సిట్ కన్నా కూడా చాలా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళే మోస్తున్నారు. వాళ్ళు దానిలో రాస్తారు, తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. ఇదంతా ఒక్కొక్క రకం మోడస్ ఆపరేండి అందరికీ అర్థమైపోయినటువంటి అంశమే. కేసు పెట్టే ముందు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో రాస్తారు, రాసిన తర్వాత కేసు పెడతారు, తర్వాత అరెస్ట్ చేస్తారు, తర్వాత పోలీస్ కస్టడీ అడుగుతారు. ఎంతకాలం జైల్లో ఉంచడానికి అవకాశం ఉంటే అంతకాలం ఉంచే మార్గాలను అన్వేషిస్తారు. ఇవన్నీ అలవాటైపోయినాయి. ఈ సంవత్సరం 6 మాసాల్లో ప్రజలకు అర్థమైంది, మాకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఇట్ ఈస్ ప్యూర్లీ మేనేజ్మెంట్, ప్యూర్లీ ఒక రకమైనటువంటి అపవాదులు వేసి రాజకీయ కక్ష, పొలిటికల్ వెండేటా తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్య నేతల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి వేధించాలని మానసికంగా అనుకుంటున్నారు. కొంతమందికి బెయిల్స్ వస్తున్నాయి, కొంతమందికి బెయిల్స్ రాకుండా ఇంకా లోపల కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా బెయిల్స్ వస్తాయి. వాళ్ళేమి జైల్లోనే చచ్చిపోరు, వాళ్ళేమి జైల్లోనే ఉరి అవ్వదు, వాళ్ళు కూడా బయటకు వస్తారు, దీనికి సమాధానం చెప్తారు. సార్, కానీ నిప్పు లేకుండా పొగరాదు అంటారు కదా, అంటే ఏమీ లేకుండానే జోగి రమేష్ గారిని కావాలని ఇరికించారా? అప్పుడప్పుడు నిప్పు లేకుండా కూడా పొగ వస్తుంది. నిప్పు లేకోకుండా పొగరాదు కదా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ను కూడా మీరు సపోర్ట్ చేయాలి. మరి అప్పుడు అన్నిటికీ కూడా వాళ్ళు కూడా తెలియదు. నిప్పు లేకోకుండా పొగ అంటే చంద్రబాబును, లోకేష్ తెలుసుకోకుండా నిప్పు లేకుండా పొగ వస్తుంది, అన్ని జరుగుతూనే ఉంటాయి. అన్ని దిస్ ఆర్ ఆల్ ఫాల్స్. నిప్పు లేకోకుండా పొగరాదు అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ ఒక విషయం రాంబాబు గారు, ఒకవేళ మీరు అన్నట్టు కక్షపూరిత ధోరణితోనే అరెస్టులు చేస్తున్నారు అనేటువంటిది వ్యాలిడ్ అయితే, మరి మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక బలమైనటువంటి గొంతుగా ఉన్నారు రాష్ట్రంలో, మరి మీ మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉండేది కదా. పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? ఆ మధ్య మీరు ఈనాడు ఆంధ్రతో చూడలేదా? నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసామని చెప్పారు, మీరు ఫాలో అవ్వాలి. అవును అవును అవును, కానీ ఏం జరగలేదు కదా. మీకు జరుగుతేమో తొందర ఏముంది? అట్లా కాదు, అప్పుడే అయిపోలేదు కదా. అంటే మీకు ఆ భయం ఏమన్నా వెంటాడుతుందా రాంబాబు గారు? ఈ ప్రభుత్వం మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తుంది అనేటువంటి భయం ఏమన్నా వెంటాడుతుందా? భయం వెంటాడటం కాదు, చేస్తే చేసుకున్నారనేటువంటి ధైర్యం తప్ప భయం వెంటాడటం ఏమిటి? భయపడటానికి నేను మాట భయపడి చేసేదేంటి? భయపడి ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలా? భయపడి పారిపోవాలా? అవసరం లేదు కదా. భయపడి ప్రయోజనం లేనప్పుడు ధైర్యంగా ఉండటమే, అంతే. మార్గం ఉంది. నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి అన్ని అరెస్టులు కరెక్ట్ అనుకోవడానికి వీల్లేదు. నన్ను అరెస్ట్ చేయలేని గ్యారంటీ లేదు, నా మీద కేసులు పెట్టడానికి గ్యారంటీ లేదు. ఇది ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం. ఇంకా 1.5 సంవత్సరం అయిపోయింది. టెక్నికల్ గా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, వీ కెనాట్ సే. మొంతా తుఫాను, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మళ్లించడానికే